సో చిన్నారి ఇంట్లో సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. హైదరాబాద్ నుంచి తునికి చేరుకున్నాడంట. ఆయన పేరు అనంత శేషగిరి వార్తలను చూసి ఆ అమ్మాయి తప్పిపోయిన విషయాన్ని తెలుసుకొని స్వయంగా ఆయనే స్వచ్ఛందంగా ఆ ఇంటికి వెళ్ళాడు. పాప క్షేమంగానే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాయంత్రానికి ఇంటికి చేరే అవకాశం ఉందని కూడా ఆ జ్యోతిష్యాన్ని ఆయన దగ్గర ఆ వాస్తుని చూపించు ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. జ్ఞానేశ్వరి ఇంట్లో ఎనర్జీ స్టడీ చేశాడు అనంత శేషగిరి. ఆరా ఎనర్జీ వాస్తు టెక్నాలజీతో పరిశీలించినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఆయన చేతిలో 2 పరికరాలు ఉన్నాయి. ఇంట్లో వాయువ్య దిశలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని జ్యోతిష్యుడు చెప్తున్నాడు. అదే చిన్నారి మిస్సింగ్ కు కారణమై ఉండొచ్చని అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. నెగిటివ్ ఎనర్జీని తొలగించే ప్రయత్నాలు చేశామన్నాడు శేషగిరి. పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం కోసం ప్రత్యేక మార్పులను కూడా చేసినట్టుగా ప్రకటించాడు. ఇక పోలీసుల సెర్చ్ కొనసాగుతుండగానే జ్యోతిష్యుడి ఎంట్రీ తునిలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.